నేను వారాహిదేవి నవరాత్రుల పూజ చేయడానికి మా నాన్నమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. మా ఇంటి దగ్గర కన్నా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ డే పూజ రాత్రి 8:30కి మొదలు పెట్టాను. ఇప్పుడైతే పీఠం వేస్తున్నాను. బ్యాక్ సైడ్ వాల్ కి చిన్న డెకోర్ చేశాను. పీఠం పూర్తయింది కాబట్టి ఇప్పుడు అమ్మవారిని ఆ స్థానంలో ఉంచాలి. తమలపాకు, బియ్యం, పసుపు, కుంకుమ వేసి అమ్మవారి చిత్రపటాన్ని అక్కడ పెట్టాలి. బొట్టు అన్ని పెట్టి. వీడియోలో పూజ ఎలా చేస్తున్నానో సరిగా రాలేదు, ఎందుకంటే నేను పూజ పైన శ్రద్ధ ఉండడం వల్ల వీడియో ఎలా వచ్చింది అనేది నేను పట్టించుకోలేదు. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. నా దగ్గర రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ ఉంది, అది పీఠం పైన వేశాను. అలానే ఎరుపు రంగు వత్తలు కూడా దీపంలో వేశాను. వారాహి అమ్మవారికి సువాసన అంటే చాలా ఇష్టం, అందుకు పన్నీరు పీఠం అంతా రాశాను. నేను తీసుకున్న లక్ష్మీదేవి దీపం పెట్టాను. అమ్మవారికి ఏది పెట్టినా పెట్టకపోయినా పానకం మాత్రం తప్పకుండా పెట్టాలి. వారాహి దేవి 9 రోజులు కుంకుమ తీసుకున్నాను, రోజుకు ఒకటి యూజ్ చేయడానికి. పరమాన్నం ప్రసాదంగా చేశాను. అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి నేను ఎరుపు రంగు చీర కట్టుకున్నాను. ఎరుపు రంగు దానిమ్మ గింజలు, మందార పువ్వులు అంటే కూడా చాలా ఇష్టం, అవి కూడా పెట్టాను. అలానే ప్రతిరోజు ఒక పేరెంట్ అని పిలిచి తాంబూలం ఇవ్వాలి. నాకు ఆశ్చర్యంగా అనిపించే విషయం, ప్రసాదం నుండి పూజ అంతా ఎవరి సాయం లేకుండా నేనే చేశాను, అంతా అమ్మవారి